హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి రెడ్ రైస్తో నెయ్యి పాయసం అండి. కేరళ స్టైల్లో ఎలా చేసుకోవాలి ఏంటి అనేది నేను టిప్స్తో సహా షేర్ చేస్తాను. చూసేయండి, చాలా బాగుంటుందండి. 1 కప్ రెడ్ రైస్ తీసుకొని 3 hours సోక్ చేసి పెట్టుకోవాలండి. సోక్ చేసేసి 2-3 times వాష్ చేసేసుకోండి. ఇలా ఉంటుంది, చూసారు కదా. స్టీమ్డ్ రైస్ అండి ఇవి, స్టీమ్డ్ రెడ్ రైస్. నెక్స్ట్ పక్కన పెట్టేసుకొని ప్యాన్ తీసుకొని 1 spoon గీ యాడ్ చేసుకోండి. ఇందులోకి మనం డ్రై కోకోనట్ ఉంటుంది కదండి, వాటిని స్మాల్ పీసెస్లా కట్ చేసి పెట్టుకోండి. కట్ చేసి పెట్టుకున్న వాటిని ఇందులో వేసేసి ఫ్రై చేసేసుకోవాలి. గోల్డెన్ షేడ్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకొని తీసేసుకోవాలండి. డ్రై ఫ్రూట్స్ కంటే కూడా ఈ రెసిపీలో ఇవే మెయిన్ అండి. టేస్ట్ చాలా బాగుంటాయి. డ్రై ఫ్రూట్స్ అనేవి ఆప్షనల్, కోకోనట్ ఇందులో ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ క్యాష్యూ, బాదం కూడా యాడ్ చేశానండి నేను. అవి కూడా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇదే ఆయిల్లో మనం 1 cup రైస్ తీసుకున్నాం కదండి, 4 cups వాటర్ తీసుకోవాలి. సోక్ చేసి పెట్టుకున్నాం కాబట్టి 4 cups అండి. అదే సోక్ చేసుకోకుండా డైరెక్ట్గా తీసేసుకుంటే 5 cups, 5.5 cups పడుతుందండి. కుక్కర్లో అయితే 5 cups ఎగ్జాక్ట్గా సరిపోతుంది. వాటర్ పోసేసుకొని మనం సోక్ చేసుకున్న రైస్ ఈ వాటర్లోకి యాడ్ చేసేసుకుందాం. యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని వాటర్ కొంచెం తెరిలిన తర్వాత, చూసారు కదా, ఇలా వాటర్ బాయిలింగ్ అవుతున్నప్పుడు లిడ్ పెట్టేసుకొని లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసేసుకోవాలండి. టైం పడుతుంది ఈ రెసిపీ, కొంచెం టైం టేకేనే అండి, బట్ టేస్ట్ చాలా బాగుంటుంది. కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వేరే ప్యాన్ తీసుకొని అందులో ఒక 1/2 glass వాటర్ యాడ్ చేసేసుకోండి. చేసుకొని 1 cup రైస్ తీసుకున్నాం కదండి, 1.5 cup జాగరీ వేసేసుకోండి. బెల్లం వేసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలండి. ఇలా కరిగించుకొని పక్కన పెట్టేసుకోండి. జస్ట్ కరిగితే సరిపోతుందండి. ఈ రెసిపీ కుక్కర్లో చేసుకోవడానికే ట్రై చేయండి, ఫాస్ట్గా అవుతుంది. లేదంటే కొంచెం టైం ఎక్కువ పడుతుందండి. ఇలా వాటర్ అంతా ఇంకి ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ కరిగించి పెట్టుకున్న బెల్లం పాకం ఉంది కదండి, అది వడకట్టేసుకొని ఇందులో యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత కూడా కుక్ చేసుకోవాలండి. ఈ వాటర్ అంతా కూడా స్వీటు రైస్ కూడా రావాలండి. ఇలా ఒకసారి మిక్స్ చేసి లిడ్ పెట్టేసుకోండి. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీ వస్తుంది. ఇంకా 10 to 15 minutes పడుతుందండి. ఇందులోనే 3-4 యాలకులు తీసుకొని మిక్సీ వేసేసుకోండి, లేకపోతే ఇలా అయినా వేసుకోవచ్చండి, అది మీ ఇష్టం. నెక్స్ట్ ఇందులోనే మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి కోకోనట్ పీసెస్, డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసుకొని 5 minutes కుక్ చేసుకోవాలండి. లిడ్ పెట్టేసుకొని ఒక 5 minutes కుక్ చేసుకోండి. పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుంది. చూసారు కదా, ఇలా వస్తుందండి. నేను ఒకసారి గరిటెతో కూడా చూపిస్తాను. రైస్కి అంతా జాగరీ వాటర్ అంతా పట్టేస్తుందండి. రైస్ కూడా స్వీట్గా వస్తుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి.
కూల్ అయిన తర్వాత అలా వాటర్గా ఉండదండి కన్సిస్టెన్సీ, చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.